ఇండిపెండెన్స్ డేకి కోలీవుడ్లో రసవత్తర పోరు నెలకొనబోతుందా? సూర్యకు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నయన్ ప్రత్యర్థిగా మారబోతుందా? రెండు చిత్రాలు ఒకటే కాన్సెప్ట్తో రాబోతున్నాయా? 2 years తర్వాత కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న లేడీ సూపర్ స్టార్ కి పూర్వ వైభవం దక్కుతుందా? కరుపుతో హిట్ ట్రాక్ ఎక్కిన సూర్య నెక్స్ట్ విశ్వనాథన్ సన్స్ తో ఆగస్టు బరిలోకి దిగుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిలిం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇండిపెండెన్స్ సెలవుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు అనుకుంటున్న టైంలో సూర్యతో బాక్సాఫీస్ ఫైట్ కు దిగబోతోంది నయనతార. గతంలో గజనీ, ఘటికుడు, రాక్షసుడు చిత్రంలో కలిసి నటించిన సూర్య అండ్ నయన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అయ్యారు. విశ్వనాథన్ సన్స్ రిలీజ్ అవుతున్న ఆగస్టు 14నే హాయ్ మూవీతో పలకరించబోతోంది లేడీ సూపర్ స్టార్. కవిన్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విష్ణు ఎడవన్ ఈ మూవీకి దర్శకుడు. ఈ రెండు సినిమాలు కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ లేనని టాక్. నయనతార ఈ మధ్యకాలంలో కాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది. అన్నపూర్ణి తర్వాత అక్కడ సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్నది లేదు. భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన కాతువాకుల 2 కాదల్ తర్వాత సరైన హిట్ లేదు. టాక్సిక్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడదామని ప్లాన్ చేసుకుంటే లోకల్ మూవీ హాయ్ తో ఎంట్రీ తీసుకోవాల్సి వస్తోంది. ఈ సినిమాతో హిట్ కొట్టి కాలీవుడ్ లో మళ్లీ తనకు తిరుగులేదని నయన్ ప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి.